నమస్తే. ప్రస్తుతం మనం సిట్ ఆఫీస్ వద్దనం, జూబ్లీస్ లోని సిట్ ఆఫీస్ వద్దనం. సో ఇక్కడ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అయిన నేపథ్యం అందరికీ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ అధికారులు కూడా ఈటెల రాజేందర్ గారి నుంచి సో మీ వాగ్మూలం ఇవాళ పిలవడం జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన బీజేపీ పార్టీ నాయకులు ఉన్న మనతో పాటు. సో చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చండి ఈటెల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అంటే గతంలో కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా మంది నాయకులకు చూసిన, అందులో ఈటెల రాజేందర్ కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, సొంత పార్టీలో ఉన్న నాయకుడిని ఫోన్ ట్యాప్ చేయడం ఎట్లా వస్తుంది? నా పేరు గిరివర్ధన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నా ఫోన్ ట్యాప్ అయిందని నిన్న ఏసీపీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఏసీపీ గారు ఫోన్ చేసి చెప్పారు, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. కేసీఆర్ నియంతృత్వ పరిపాలనలో అనేక మంది బలి అయ్యారు. దాంట్లో నిన్న ఏసీపీ గారు మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పగానే చాలా అవాక్కైనా. అంటే మాలాంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయ్యి, రాజేందర్ గారి యొక్క ఫోన్ ట్యాప్ అయ్యి, అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టిండో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క నియంత్రిత పరిపాలన ప్రజలను తుంగలో తొక్కి పొందబెట్టడం చేసిండ్రు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేసిన కుటుంబ పరిపాలన పైన అనేక విమర్శలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. చేసి గద్దెనెక్కిండు. కానీ 18 నెలలు గడుస్తున్న కేసీఆర్ కుటుంబం పైన, ఈ యొక్క అనేకమైన ప్రాజెక్టుల పైన, అనేకమైన విషయాలపైన, ఔటర్ రింగ్ రోడ్డు పైన, కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన, ఫోన్ ట్యాపింగ్ పైన, డ్రగ్స్ పైన, ఇంకా అనేకమైన సమస్యల పైన ఆయన ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. మరి ఇలా ఎక్కడ 18 నెలలకెళ్ళి నువ్వు ఏమి యాక్షన్ తీసుకున్నావు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాలాంటలం కూడా చాలా కేసీఆర్ యొక్క పరిపాలనలో ఎంత హింసించిండో అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి నేను ఏసీపీ గారు చెప్పిన వరకు తెలిసిందా, లేదా అంతకుముందు కూడా ఏమన్నా డౌట్ గా వచ్చిందా మీ ఫోన్ ట్యాప్ అయింది? డౌట్ వచ్చింది, కానీ మాలాంటలో రాజేందర్ గారి యొక్క ఫోన్ ట్యాప్ అయింది, కానీ వారి పక్కనున్న ముఖ్య అనుచరులే కూడా ఫోన్ ట్యాప్ అయిందని అనుకోలేదు. కానీ మా యొక్క టెలిగ్రాఫ్ చట్ట ప్రకారము 419 చట్ట ప్రకారము ఫోన్ ట్యాప్ చేయాలంటే కనీసం పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. ఆర్టికల్ 14 ప్రకారము వాక్ స్వాతంత్రాన్ని తుంగలో దొక్కిండు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలి. ఈ పాటికి వీళ్ళు జైలులో ఉన్న ఊచలు లెక్కించాలి, కేటీఆర్ అయినా ప్రభాకర్ రావు అయినా. కానీ దీని అంతటి కూడా ఈ రోజుటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడో దగ్గర వారితో కలిసి ఉన్నారు, వారి ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి వారు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలపైన ప్రెస్ మీట్లకే పరిమితం చేసిండు, కానీ ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏం అడుగుతున్నామంటే, భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుందంటే, కాళేశ్వరం పైన సరే, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయినా సరే, రింగ్ రోడ్ అయినా సరే, తర్వాత డ్రగ్స్ కేసు అయినా సరే సిబిఐ ఎంక్వైరీకి మీరు పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే దోషులు ఎవరో తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడే దీనిపైన చర్య ఉంటుంది. లేదు మీరు చెప్పండి పలానా డేట్ లోపల ఈ యొక్క ఇన్ని చేసిన నిందితులను శిక్షిస్తామని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క ఒప్పందాల ప్రకారమే ఈ ఇంకా అంటే సమయం తీసుకొని దీన్ని ఎక్కడో దగ్గర డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీలాంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఖచ్చితంగా రేపు బయటపడుతుంది. ఇట్లాంటి వాక్ స్వాతంత్రాన్ని హరించిన ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వీరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ వద్ద ఇక్కడ ఈటెల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అయిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో సో ఇటు ఒక స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు కూడా ఫోన్ చేసి, ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ తో ఉన్న అనుచరులు ఎవరైతే దగ్గర ఈటెల రాజేందర్ అత్యంత సన్నిహితంగా కావచ్చు, సత్యేందర్ దగ్గర ఎవరైతే టీం మెంబర్స్ వాళ్ళ ఫోన్లు కూడా స్టాప్ అయిన పరిస్థితి. సో మాట్లాడడం మనతో పాటు కొంతమంది ఉన్నారు మల్కాజ్గిరికి సంబంధించి నాయకులు. సో చెప్పండి, మీ అన్నది కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా హీనమైన చర్య.
రాజకీయంగా ఒక నిక్కార్సైన రాజకీయ నాయకుని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం, వ్యాపారమైన జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ఫోన్ ట్యాప్ చేయడం అనేది చాలా దుష్టమైన. ఎందుకంటే మనం చూస్తుంటాం, చదువుకున్నాం, ఎగ్జామ్లో ఒక కాపీ కొడితేనే డిబార్ చేస్తారు. ఎగ్జామ్లో ఒక అబ్బాయి ఒక పేపర్ కాపీ కొడితేనే, స్లిప్ పెడితేనే డిబార్ చేస్తారు. అలాంటిది ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తారంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలనేది మన ప్రభుత్వం మన శిక్షను నిర్ణయించుకోవాలి. ఈటల రాజేందర్ అని నేరుగా ఎదుర్కోలేక ఆయన నికాస చూసి ఆయనకు రాజకీయంగా మమ్మల్ని బొందబెట్టిన నాయకుడు ఇతడే అని చెప్పేసి అధైర్యంతో, అభద్రత భావంతో రాజేంద్రతో ఉన్న చిన్న స్థాయి కార్యకర్తల ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వాళ్ళ విలువకి సంకేతం. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఎదుర్కోవాలంటే సో నువ్వు డైరెక్ట్ కొట్టు. ఆయన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నీకెందుకు? నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే, నీ దగ్గర దమ్ము లేకపోతే ఇక రాజకీయం నీకెందుకు? ఇంట్లో కొట్టవచ్చు కదా. అంటే ఇంకా ఈటల రాజేందర్ సంబంధించి ఆయన దగ్గర ఉన్న వాళ్ళ ఇంట్లో పని మనుషులు కావచ్చు, వాళ్ళ డ్రైవర్లు కావచ్చు, ఇంకా వాళ్ళతో ఉన్న అనుచరులు, ఫాలోవర్స్, వాళ్ళందరి ఫోన్లు కూడా టైప్ అయ్యి. ఇది ఎట్లా? అదే చెప్తున్నాను కదా, అభద్రత భావం, రాజకీయంగా ఎదుర్కోలేక చేత కాక ఈయన గెలవడానికి ఈయన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏందనేసి దానికోసం వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు రాజేంద్ర దగ్గర ఉన్న కార్యకర్తలు ఎవరు డబ్బులకు అమ్ముడు వీటోళ్ళు కాదు. ఇప్పుడు మా సతీష్ అని ఉన్న పెద్ద కొంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్, మా కజిన్, మా అన్న, డబ్బులకు అమ్ముడుపోయే నా కార్యకర్తలు కాదు. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసినా కానీ చెప్పుతోటి కొడతారు తప్ప అమ్ముడుపోయే కార్యకర్తలు ఎవరు లేరు. మా స్వయాన జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని మేము ప్రచారం చేసుకుని మేము గెలిపించుకున్నాం వాళ్ళ నాయకుల్ని. ఏం చెప్తారంటే ఈ విధంగా అంటే కంటిన్యూ కూడా చేస్తాను ఫోన్ ట్యాప్ ఇద్దరే కాదు, సుమారుగా 4 లక్షల మంది 4 లక్షల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట బీఆర్ఎస్ హయాంలో. సో ఏం చెప్తారు? నేను చెప్తున్నాను కదండి, ఒక విద్యార్థికి ఒక ఎగ్జామ్లో స్లిప్ పెడితేనే డిపార్ట్ చేస్తారు, ఇంకా మాస్ కప్పింగ్ అని జైల్లో వేస్తారు. అలాంటిది ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళకి ఏ రకమైన శిక్ష ఇవ్వాలనేది ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద ఇష్యూ. చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి దానికి, చాలా కఠిన. ఆ శిక్షలు ఇంప్లిమెంట్ చేసి మరొక ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ పొలిటికల్ పార్టీ కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ జోలికి పోదురా, దీనికి చేస్తే ఇంత కఠినమైన శిక్ష ఉంటుందా అనే విధంగా ఈ ప్రభుత్వం దానికి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆ బాధ్యులు ఎవరో ఆ నిరసనలో కంపల్సరీ వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈటల రాజేందర్ గారి నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన వారు అండ్ అలాగే అందులో కీలక పదవులు చేసి ఆయన సొంత పార్టీ నాయకులతో పాటు అలాగే వాళ్ళ చెల్లెలు కావచ్చు, వీళ్ళని కూడా అంటే ఒకటి మన పెద్దలు సామెతలు చెప్తారండి, ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేని సామెతలు ఉంటాయి. పెద్దవాళ్ళు మనం అనుకుంటే చాలా ముందు చెప్పే సామెతలు అవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా కుడి భుజం అని ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ ఎన్నోసార్లు అన్నాడు. అలాంటి కుడి భుజాన్ని పొమ్మనలేక పొగబెట్టినట్టు బయటికి పంపించాడు. వాళ్ళకి ఏముంటుంది? న్యాయము, ధర్మము, మానవత్వం లేని రాజకీయ నాయకుడు ఈ కేసీఆర్ కుటుంబం. బయటని లేడీస్ని మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి చాలా ఔన్నత్యం ఉంది. అలాంటిది సొంత చెల్లెల్ని కూడా పక్కన పెడుతున్నాడంటే మన తెలంగాణ సమాజంలో లేడీస్ అక్క కానీ చెల్లి కాలు ముక్తాం మనం. ఎందుకంటే ఆ ఆడపిల్లని మన ఇంటి మహాలక్ష్మిగా చూస్తాం. అలాంటి మహాలక్ష్మి బయటికి తప్పితే వీడే బాగుపడతాడు. ఇంకా చాలా హీనమైన చర్య, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కోరిక ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము చేసేది ఏంటంటే ఈ కేసు పెట్టారు, ఇంతకుముందు కొన్ని విచారణలు జరుపుతున్నారు, ఆ విచారణలకే పరిమితం కాకుండా ఈ నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని మా కోరిక అండి. థ్యాంక్ యూ.